నమస్తే అండి. ఎట్లా అనిపిస్తుంది బ్యూటీ బిహైండ్ నెట్వర్క్ అనేది? చాలా బాగుందండి. యాక్చువల్లీ ఐఎమ్ ఉమా మహేశ్వరి. ఐఎమ్ ట్రైనర్ ఆఫ్ మేకప్ మంత్ర అకాడమీ. నేను కూడా ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 50 అబోవ్ మెంబర్స్కి, అంటే అసలు బేసిక్ నాలెడ్జ్ లేని దగ్గర నుంచి కూడా మన క్లాసెస్ జరగడం అయింది. సో ఇక్కడ ఏంటంటే ఈ సెమినార్స్ వల్ల కూడా కొత్తగా ఇంకా మనకు ఆల్రెడీ మేము నేర్పిస్తున్నా కూడా ఇంకొన్ని కొత్త ట్రిక్స్ కూడా నేర్చుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అసలు లోకల్ టాలెంటర్స్ చాలా మంది ఉన్నారు, అంటే వాళ్ళకి ఆపర్చునిటీ రాక ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. సో ఈ ప్రోగ్రామ్తో మనం కొంచెం బయటకు వచ్చి వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళ టాలెంట్స్ అంతా బయట పెట్టడానికి అయితే ఇది మంచి ఈవెంట్. సో అందరు యూటిలైజ్ చేసుకోవాలి దీన్ని. నెక్స్ట్ మనకి December 9th ఇక్కడ తెలంగాణలో ఉంది, మళ్ళీ 21st వచ్చేసి వైజాగ్లో ఉంది. సో ఆ సరౌండింగ్లో లోకల్ క్యాండిడేట్స్ టాలెంటర్స్ ఎవరున్నా కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని అనుకుంటున్నాను నేను. అంటే ఒక బ్యూటీకి మేకప్ కావచ్చు, శారీ కావచ్చు, అవన్నీ కూడా చేస్తుంటారు కదా, ఎట్లా వాటి వెనక ఎంతో కృషి ఉంటుంది. వాళ్ళు ఒక అందంగా ఊపడాలంటే మన కళ్ళకి మంచిగా కృషి చేస్తారు మీరు అనుకోండి. మీకు ఎట్లా స్టార్ట్ చేయాలనిపించింది, ఎట్లా వచ్చారు ఈ ఫీల్డ్లోకి? యాక్చువల్లీ ఈ ఫీల్డ్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు అనుకోలేదు. నాకు ముందు నుంచి అయితే ప్లానింగ్ ఏం లేదు, జస్ట్ స్టార్ట్ చేశాను. బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నుంచి అది నాకు ఒక ప్యాషన్ లాగా మారిపోయింది. అది నెక్స్ట్ కొత్తగా నేర్చుకుంటూ ఇంకా నేర్చుకునే స్టేజ్లోనే ఉంటాం. ఎవ్రీ టైం అంతే ఉంటుంది, దీనికి అనేది ఎండ్ ఉండదు. ఎవ్రీ టైం కొత్తగా ఉంటుంది, కొత్తవి వస్తుంటాయి కూడా. సో మనం ఎప్పుడు నేర్చుకునే స్టేజ్లోనే ఉంటాం. సో ఇది మాత్రం ఇంట్రెస్ట్ లేని అమ్మాయిలు అనే దాంట్లో ఈ బ్యూటీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ లేదు, ఏదో చేస్తున్నాం అని మాత్రం ఎవరు ఉండరు. ఇష్టం లేకుండా వచ్చిన ఆటోమేటిక్గా ఇది ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మనకి. అట్లా అంటే నేనైతే మైసెల్ఫ్ అనే చెప్తాను. అదేం లేదు, నేనే అనుకున్నాను. సో నాకే ప్యాషన్ అనిపించి నేను ఒక ఎయిమ్ అనేది ఒక ఎయిమ్ ని మనంతటా మనం అనుకుంటాం ఫస్ట్ ఎప్పుడైనా. ఆ తర్వాత నువ్వు ఇందులోకి పోతే నీకు బెస్ట్ సపోర్ట్ ఉంటుందని పేరెంట్స్ కావచ్చు, హస్బెండ్ చాలా మంది దాకా పుష్ చేస్తారు కదా, నువ్వు చెయ్యి నేను చూసుకుంటా అనుకుంటా అని చెప్పి. అలాంటి లేదు, అట్లా చెప్పాలంటే అది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సిచ్యువేషన్స్ నన్ను పుష్ చేశాయి, ఇంకంతకు మించి అయితే ఎవరు లేరు. ఎందుకంటే అందరికీ కూడా యాక్చువల్లీ దీంట్లో ఎంత పాజిటివ్ అంత నెగిటివ్ కూడా ఉంది. సో అందరు కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఎందుకు అవసరమా ఈ పార్లర్? నన్ను 2 types ఉన్నారు. సో నాకు ఇష్టంతో నేను ముందుకెళ్ళిపోతున్నాను అంతే. అదంతా మనకు అనవసరం కదా, మనకి ఇష్టం ఎట్లా ఉంటే అట్లా ముందుకెళ్ళిపోవాలి అంతే. సో చాలా మంది ఉన్నారు కూడా, అంటే చెయ్యాలా అంటే ఇంట్లో ఏమనుకుంటారు వద్దు అని. కాకపోతే ఇది ఎప్పటికైనా లైఫ్ టైం ఉండే ఫీల్డ్ ఇది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది సొసైటీలో, చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పటికి, ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకెక్కువనే అవుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు ఈ ఫీల్డ్ లోకి ఉండాలనే నేను కోరుకుంటున్నాను. ఏం చెప్తారు మరి ఇండిపెండెంట్ ఉమెన్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా బెస్ట్ సజెషన్ ఏంటిది? బెస్ట్ సజెషన్ అంటే అది ఏ ఫీల్డ్ అయినా, ముఖ్యంగా బ్యూటీ ఫీల్డ్ అంటే ఏంటంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు, లేడీస్కి అసలు ఇబ్బంది ఉండదు. సో మనం వెళ్ళి జాబ్స్ చేసి ఇంకేదో ప్రాబ్లమ్స్ పడకుండా ఇది సెల్ఫ్గా మనం ఒక డిగ్నిటీగా బతకొచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.